నిన్న పోలీసులు ఎలా ఈ అబ్బాయిని పట్టుకున్నాం అన్న దానికి సంబంధించి డీటెయిల్‌గా చెప్పలేదు. హ్మ్. మాకొచ్చిన ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని అబ్బాయిని అనుమానిత లిస్ట్‌లో చేర్చాము. ఆ లిస్ట్‌లో నుంచి ఫస్ట్‌లో అబ్బాయిని విచారించలేదు. మిగతా వాళ్ళని విచారించాం. తర్వాత మనం ఈ అబ్బాయిని విచారిస్తే మాకు విషయాలు బయటకొచ్చాయని చెప్తున్నారు. హ్మ్. సో, వాళ్ళు చెప్తున్న కథ ఏందంటే, ఫస్ట్ రోజే ఈ అబ్బాయి వీళ్ళ దగ్గరికొచ్చి పోలీసుల దగ్గరికొచ్చి, "సార్ నాకు గూడా కేకలు వినబడినాయి. డాడీ డాడీ అని సౌండ్ వినబడిందని" చెప్పారు. సరే ఈ చిన్న పిల్లోడు గదా! బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, చిన్న పిల్లోడు అనేది వీళ్ళు అనుకున్నారు. తర్వాత వీళ్ళకి ఎవరో ఇన్‌పుట్స్ ఇచ్చారని పోలీసులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చారు అవేం చెప్పలేదు. ఇన్‌పుట్స్ ఇచ్చారనేదే చెప్పారు. కానీ హ్మ్. మీడియాలో లీక్ ఏందంటే అక్కడున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చారని, కొంతమంది ఒక స్టూడెంట్ అక్కడ బ్యాచిలర్‌గా ఉన్నాడని, ఆ అబ్బాయి ఇచ్చాడని ఇన్‌పుట్సు చెప్పారు. దాంతో ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చిందని, ఈ అబ్బాయిని ఒక ఏసీపీ రవికిరణ్ రెడ్డి అనే ఏసీపీ అబ్బాయి దగ్గరికెళ్ళి, "నువ్వు ఆ అబ్బాయితో బ్యాటింగ్ వాళ్ళ సహస్ర తమ్ముడితో ఆడుకునేవాడివా క్రికెట్" అంటే, "అవును సార్" అంటే, "నీ ఆట ముగిసిందిరా నిజం చెప్పు" అని అన్నాడని, ఇదంతా కూడా సినిమాటిక్‌గా ఉంది. హ్మ్. అంటే వాడు అటైతే సిఐడిలో లాగా నిజం చెప్తే నన్ను కొట్టరు కదా సార్ అన్నాడు, నేను నిజం చెప్తాను సార్ అన్నాడని, సో హ్మ్. అలా నిజం చెప్పేశాడని అనేది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా, నాకు కూడా అనుమానం వచ్చి వీడిని అడిగాను, వీడిని అడిగితే నువ్వే నన్ను పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు అని. ఆ, ఇదంతా కూడా పోలీసులు చెప్పిన వెర్షన్. హ్మ్. అంటే పోలీసులు ఏంటంటే చాలాసార్లు మీడియాకి ఏం చెప్పాలి అనేది ప్లాన్ చేసుకొని చెప్తారు, నిజాలే చెప్తారు అనేది ఏమి లేదు అక్కడ. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ కేసు నడపాలి, కేసులో కోర్టులో పెట్టాలి, అన్నీ ఇప్పుడే ముందే లీక్ చేసేయకూడదు అనేది పోలీసులకు ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏం కావాలని అబద్ధాలు చెప్పరు, కానీ కేసుకు అవసరమైన మేరకి హ్మ్. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది దాచిపెట్టాలి, ఏది కల్పితంగా చెప్పాలి, ఇవన్నీ ఉంటుంది వాళ్ళకు కూడా. హ్మ్. ఎందుకంటే ఈ కేసుని నడపాలి కదా మళ్ళీ కోర్టులో. ఇప్పుడే అన్నీ చెప్తే అవతల లాయర్లు ఈ అబ్బాయి తరపున రేపు లాయర్లను పెట్టుకుంటారు కదా, హ్మ్. పెట్టుకున్నప్పుడు వీళ్ళన్నీ లీక్ చేస్తే పోలీసులు, అంటే డిఫెన్స్, ప్రాసిక్యూషన్ అంటారు. హ్మ్. అంటే హ్మ్. నేరస్తుడి తరపున, అంటే నేరస్తుడు అనకూడదు, నిందితుడి తరపున, అక్యూజ్డ్ తరపున ఉండే అడ్వకేట్స్ని డిఫెన్స్ అడ్వకేట్స్ అంటారు. హ్మ్. స్టేట్ అంటే గవర్నమెంట్ తరపున ఉన్న అడ్వకేట్స్ని ప్రాసిక్యూటర్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ బయట పెట్టేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ వైపు ఉంటారు, ఎప్పుడు హ్మ్. డిఫెన్స్ వైపు ఉండరు. సో పోలీసుల పని ఏంటంటే తను నేరం చేశాడని నిరూపించాలి. నిరూపించాలన్నప్పుడు అన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. రేపు ఆ హ్మ్. సాక్షుల పేరు చెప్తే వాళ్ళని బెదిరించవచ్చు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసులు అన్నీ చెప్పరు. అయితే హ్మ్. మనకిప్పుడు వస్తున్న కథనం ఏంటంటే, మనకు తెలిసిన సమాచారం అసలు తల్లే పట్టించింది ఈ అబ్బాయిని. హ్మ్. సో ఎలా పట్టించింది, ఎందుకు పట్టించింది, ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్. సో ఎలా పట్టించింది అనే దానికి అసలు ఈ హత్య ఎలా చేశాడో మనం ముందుగా చెప్పుకోవాలి. హ్మ్. ఈ అబ్బాయికి ఆ, మామూలుగా ఈ అబ్బాయి సన్నగా ఉంటాడని చాలామంది ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవాళ్ళు ఫ్రెండ్స్. హ్మ్. దానివల్ల ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో ఎక్కువ కలవకుండా చిన్నపిల్లలతో మాత్రమే బ్యాటింగ్ ఈ క్రికెట్ ఆడేవాడు. అలాగా సహస్ర తమ్ముడితో ఆ, అతను ఆడేవాడు. సహస్ర తమ్ముడు ఎక్కువ బౌలింగ్ చేస్తే ఈ అబ్బాయి బ్యాటింగ్ చేసేవాడు. హ్మ్. అలాగా ఒకసారి ఆ బ్యాట్, సహస్ర తమ్ముడు ఇతను బ్యాట్ విరిచేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 500 ఇచ్చారు ఇతనికి. ఇతను ఫోన్ కొనుక్కున్నాడు. హ్మ్. అప్పటి నుంచి ఈ అబ్బాయికి ఆ బ్యాట్ మీద ఎవరు సహస్ర తమ్ముడు ఒక మంచి బ్యాట్ ఉంది, అది హ్మ్. కాస్ట్లీ బ్యాట్ ఎంఆర్ఎఫ్ అని, ఆ బ్యాట్ మీద వీడి కన్నుంది. చాలాసార్లు అడిగాడు, ఇది నాకు ఇవ్వరా అంటే వాడు ఇవ్వలేదు. నా బ్యాట్ ఇచ్చేసినప్పుడు కూడా నాది ఇరిగిపోయింది కదా, నీది ఇచ్చే నాకంటే వాడు ఇవ్వలేదు. సో అందుకని డబ్బులు ఇప్పించాడు 500. హ్మ్. సో ఆ కన్నుంది, వాడేమో ఇవ్వట్లేదు పిల్లోడు, కాబట్టి ఆ బ్యాట్ దొంగిలించాలనేది ఇతనికి ఇంటెన్షన్ ఉందనేది చెప్తున్నారు. రెండవది, వీడు 1 మంత్ ముందే స్కెచ్ నీట్‌గా రాసుకున్నాడు. ఆ రాసుకున్న దాంట్లో ఫస్టు ఎలా వెళ్ళాలి, కత్తి తీసుకెళ్ళాలి, తర్వాత గ్యాసు టేబుల్‌ని తలుపు దగ్గర పెట్టాలి, బ్యాట్ హుండీని బ్రేక్ చేయాలి. హ్మ్. అందులో బ్యాట్ ఏం లేదు దాంట్లో. 1 మంత్ బ్యాక్ రాసిన దాంట్లో బ్యాట్ తీసుకురావాలనేది లేదు అసలు స్కెచ్‌లో. హ్మ్. హుండీని ఎలా హౌ టు బ్రేక్ హుండీ అని ఉంది. హ్మ్. హుండీని బ్రేక్ చేసుకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ గ్యాస్‌ని ఎక్కడున్న స్థానంలో అక్కడ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి లీక్ చేసి వచ్చేయాలి, అది పేలుతుంది అనేది రాసుకున్నాడు. హ్మ్. అది మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడు. హ్మ్. మళ్ళీ మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు తర్వాత. హ్మ్. అంటే క్లియర్‌గా అబ్బాయి
ఇవన్నీ రాసుకొని ప్లాన్ చేసుకున్నాడు 1 మంత్ బ్యాక్ అని చెప్తున్నారు. సో ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఈ అబ్బాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడం, స్కూల్కి పెద్దగా పోకపోవడం అనేది చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఈ ఫ్యామిలీ. వీళ్ళ అమ్మ నాన్న. వీళ్ళ నాన్నేమో ఏదో జాబ్ చేస్తూ అతను జాబ్ పోయింది. దానివల్ల అతను తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేయడం అట్లాంటివి వీళ్ళ నాన్న చేస్తున్నాడు. వీళ్ళ అమ్మకి ఒక చిన్న ఉద్యోగం ఉంది. సో వీళ్ళకి 2 అక్కలు ఉన్నారు. వాళ్ళని కూడా చదివించాలి. సో అందువల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సో వీడి ఇంట్లో ఏది అడిగినా వీడికి కొనిచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. సో ఈ నేపథ్యంలో వీడు డబ్బుల కోసమే ప్లాన్ చేశాడనేది ఫస్ట్ వచ్చిన కథనం మనకి. కానీ పోలీసులు అది చెప్పట్ల, బ్యాట్ కోసం అంటున్నారు. సరే, మొత్తానికి పోలీసులు చెప్పే కథనం ముందు చెప్తాను నేను. సో వీళ్ళు వెళ్ళి బ్యాట్ కోసం వెళ్ళాడు. ఆ లోపల గెడి వేయలేదు. వీళ్ళు చెప్పేది పోలీసులు. మామూలుగా ఒంటరిగా ఒక అమ్మాయి ఉంటే తలుపు వేసుకుంటుంది ఎవరైనా కామన్గా. అయితే మరి అమ్మాయి వేసుకోలేదా తెలియదు మనకి. వేసుకోలేదని చెప్తున్నారు. సో వేసుకోలేదు కాబట్టి మెల్లగా తలుపు తీశాడు. ఆ అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది. ఇతనికి వీపు చూపించి టీవీ చూస్తుంది. కాబట్టి ఇతను ఎంటర్ అయింది కూడా అమ్మాయికి తెలియదు. కాబట్టి ఎంటర్ అయ్యి మెల్లగా బ్యాట్ ఎత్తుకొని వస్తున్నప్పుడు అమ్మాయికి ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వీడు బ్యాట్ తీసుకుని వెళ్తుంటే అమ్మాయి అరిచింది. అరిచినా కూడా వీడు వెళ్తూ ఉంటే అమ్మాయి వచ్చి షర్ట్ పట్టుకునింది, అదే టీ షర్ట్ పట్టుకునింది. దాంతో ఇతను అమ్మాయిని అరుస్తూ ఉండి మీ డాడీకి చెప్తా అరిసేసరికి టక్కని కత్తి ఆల్రెడీ తీసుకెళ్ళాడు, కత్తితో పొడిచాడు. దాంతో అమ్మాయి కింద పడిపోయింది. దాంతో కళ్ళు మూసుకొని కత్తితో పదే పొడిచాడు. మొత్తం 20 పోట్లు ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 15 ఇక్కడ, 5 కడుపులో.